హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో అనేది మా పిల్లలతో డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి అనేది వీడియోలో చూసేద్దాము. ఈరోజు అంటే మా అన్నయ్య వాళ్ళ పాప అన్నప్రసన్నం రోజు వీడియో ఇది. ఇక్కడికి మేము వెళ్ళేసరికయితే మా పాపకైతే విడిచిపెట్టున్నారు. అంటే ఏం పడుతదో ఏంటంటే కరెక్ట్‌గా టైం ప్రకారం అయితే చేయాలి కదా! 10:30 నుండి 11 లోన అయితే చేసేయమన్నారంట. మేము వెళ్ళేసరికయితే స్టార్ట్ చేసున్నారు. ఆ పాప అయితే ముందు పెన్నును, బుక్ పట్టిందండి. తర్వాత ఫుడ్ పట్టింది. తర్వాత డబ్బులనేవి పట్టింది. అక్కడ చూడండి ఆ పాపకి డబ్బులిస్తున్నా కూడా అసలు ఇవ్వడం లేదు ఎవరికీ. తీసుకుంటుంది. అసలెంత అడుగుతున్నా కూడా ఇవ్వడం లేదు. అక్కడ మా అన్నయ్య, మా బావ అందరూ కూర్చున్నాము. ఈ హౌస్ అనేది చాలా పూర్వమదండి ఈ హౌస్ అనేది. ఇది మొత్తం కూడా అంటే పాపకి ఇప్పుడు 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు కదా! ఈ 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత 2 ఇయర్స్, 3 ఇయర్స్‌లోన మొత్తం కూడా విరిపేసి వేరేగా కొత్తగా హౌస్ అనేది కట్టుకోవాలని అయితే వాళ్ళ ప్లాను. ఇప్పుడేమున్నా లేకున్నా ఉండడానికి ఒక హౌస్ కావాలి కదా! వాళ్ళైతే ఇంకా ఏదైనా ల్యాండ్ గాని ఏదైనా అమ్మేసి మంచి హౌస్ అనేది కట్టుకోవాలని అంటున్నారు. ఇప్పుడు చూసాం కదా! ఇక్కడైతే పాప ముందు పెన్ను, బుక్కు పట్టింది. అక్కడ పెన్ను చూడండి ఎలా అంటుందసలు పెన్ననేది ఊపదు. తర్వాత లాడూలు పట్టింది. లాడూల తర్వాత అయితే అక్కడ పక్క సైడ్ ఉన్నాయి కదా! డబ్బుల వైపు అయితే వెళ్ళింది. ఇక్కడ మెయిన్‌గా అండి చాకు ఇవన్నీ ఉన్నాయి కదా! అలాంటి ఐటెమ్స్ అనేవి కొంచెం మనం కొంచెం దూరం పెట్టాలి చివరకైతే. అక్కడ నుండి వచ్చేసాము. భోజనం అనేది చేసాము. ఆ రోజు వెజ్ అని, నాన్ వెజ్ ఏమి వండకూడదు కాబట్టి పప్పు, అన్నం అనేది మా మా వదిన, మా అన్నయ్యోళ్ళైతే చేశారు. అక్కడ తినేసైతే వచ్చేసాము. ఇక్కడ నేనొచ్చేసరికయితే ఇద్దరు పాపలు కూడా అస్సలు ఏడుపండి. మధ్యాహ్నం టైంలో అయితే వచ్చేసి వాళ్ళకి స్నానం చేసి, వాళ్ళకి ఫుడ్ పెట్టేసయితే పడుకోబెట్టాము. పడుకోబెట్టేసి వాళ్ళు లేచిన తర్వాత ఇది ఈవినింగ్ టైం అప్పుడు అలా బయటికి తెచ్చాను. ఈవినింగ్ టైం అప్పుడంతా అసలు మరి ఇంట్లో ఉండరు. ఇప్పుడు ఎలాగా వేసవికాలం స్టార్ట్ అయింది కాబట్టి అస్సలు మరి ఇంట్లో ఉండరు. మనం వాళ్ళ వెనక తిరుగుతూ ఉండడమేని. మా హౌస్ అనేది ఎంట్రన్స్‌లో ఉంటుంది కాబట్టి ఏవైనా వచ్చేటప్పుడు బైక్స్ ఇవన్నీ వచ్చేటప్పుడు కొంచెం డేంజరు. అంటే డైరెక్ట్‌గా వచ్చేస్తారు. అందుకే మనం చూస్తూ ఉండాలి. అందుకే వీళ్ళ వెనక అనేది ఇద్దరము అలా లేదా నేనైనా అలా తిరుగుతూ ఉండాలి. ఇక్కడ స్లిప్పర్స్ అండి. వీళ్ళ స్లిప్పర్స్ అన్నీ నేను దాచేస్తాను. ఎందుకంటే వాళ్ళు నడిచి కొన్ని పడిపోతున్నారు. కొన్ని పెద్ద సైజ్ ఉండడం వల్ల. ఈ స్లిప్పర్స్ అనేవి దొరికితే చాలు అసలవి సౌండొస్తాయి కదా! చిన్న పీపీ‌లా ఉంటాయి. అవి వేసుకొని కావాలనే సౌండొస్తుంటే అటు ఇటు తిరుగుతున్నారు. వీళ్ళు నడిచే టైంలో పిల్లలనేది నడిచే టైంలో ఇలాంటివనేవి చెప్పులు కొంటే వాళ్ళు నడడానికనేది ఎక్కువగా ఇష్టపడతారు. అప్పుడు వాళ్ళకి ఏం అంత అర్థం కాలేదు. నడిచేవాళ్ళు అలాగా. ఇప్పుడు కొంచెం వీళ్ళకి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొన్ని బాగానే అర్థమవుతున్నాయి. ఆ సౌండ్ కోసం అయితే ఇంకా ఎక్కువ నడుచుకొనైతే వెళ్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మా అమ్మ వాళ్ళ వీధిలో అయితే ఇంటి ముందు మొత్తం ఆడుకోవడానికి పిల్లలకైతే చాలా బావుంటుందండి. ఫ్రీగా ఉంటుంది. అంటే మొత్తం గలీజ్‌గా ఏముండదు. వీధులు కూడా నీట్‌గా ఉంటాయి. రోడ్స్ అన్నీ కూడా ఎవరి ఇంటి ముంగట అయితే వాళ్ళు క్లీన్ చేసుకొని ఇలా వాటర్‌తో మొత్తం అంటే పేడకల్లా కూడా వేయడానికి ఇక్కడ అవ్వదు కదా! మొత్తం సిమెంట్ రోడ్డు. ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ ఆడడానికి కూడా వాళ్ళకి ఫ్రీగా బావుంటుంది. కొంచెం వెహికల్స్ ఇంకా ఆవులుంటాయి కదా! ఆవులు ఇలాంటివనేవి వచ్చేటప్పుడు మనం చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మా అమ్మతో వెళ్ళింది కదా! మా అమ్మతో వెళ్ళి ఇక్కడ వచ్చేసి నాకు కూడా స్లిప్పర్స్ వేసుకొనైతే అక్కడికి వెళ్దాం పా అనయితే మా పెద్ద పాప చూడండి అస్సలు తను ఒక దగ్గర ఉండదు. అక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి వస్తుంది. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి ఒక్కదే కూర్చుంది. ఇటువైపు ఒక సీడీలా ఉంది కదా! ఇటువైపు అయితే పడిపోతారని కొంచెం భయమేసైతే నేనక్కడ కూర్చున్నాను. వీళ్ళు స్పీడ్‌గా వాళ్ళు పడిపోతున్నారని వెళ్ళామనుకోండి, వాళ్ళు ఇంకా స్పీడ్‌గా వెళ్ళేసైతే ఇంకా పడిపోతుంటారు. అందుకే ఏదో మాటల్లో పెట్టేసైతే కొంచెం తెస్తాను. అక్కడ చూడండి మా చిన్న పాప, అక్కడ మా అమ్మ వాళ్ళు మాట్లాడుతుంటే సైడ్‌లెళ్ళి వెనక వైపులెళ్ళి ఎలా వచ్చేస్తుందో. ఎందుకేనండి ఒక్కళ్ళమే గాని ఏదో ఉండి మాటల్లో ఉంటే ఇంకంతేనే. ఇప్పుడైతే వీళ్ళకి కొంచెం పట్టుకొని మెట్లు దిగిపోతున్నారు పర్లేదు. ఒక్కసారి మనం వాళ్ళ వెనక వెళ్తున్నామని తెలిస్తే చాలు పరిగెట్టి ఇంకా ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మా మొత్తం ఇక ఈవినింగ్ టైం కాబట్టి ఈ క్లీన్ అనేది చేస్తుంటారు. హౌస్ క్లీన్ ఇంకా బయట వరండాలు ఇవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసి ఈవినింగ్ టైం అప్పుడేని
అంటే సాయంకాలం నైట్ టైం అప్పుడైనా ముగ్గులనేవి పెట్టేస్తారు. నార్మల్‌గా అయితే ఉదయం పెడితే మంచిది. మేము కూడా ఏదో వీలు కానప్పుడైతే ఉదయం పెడుతుంటాము. మాక్సిమం పిల్లలతో లెగడానికి కొంచెం లేట్ పడుతుంది. వెళ్ళి వర్క్ మరి ఎక్కువ ఉంటుంది కదా ఉదయం. చేయలేమనైతే మేము కూడా ఈవినింగ్ టైం అప్పుడే ముగ్గనేది పెట్టేస్తాము. ఇక చూడండి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా పెద్ద పాప వెళ్తుంది అక్కడికి. అక్కడి నుండి వచ్చి టైం అయిపోతుందనైతే ఇంటికి తెచ్చేసాము. ఇంట్లో కూడా వాళ్ళు స్లిప్పర్స్ తీయడం లేదు. నేను వీడియో తీస్తున్నాను. ఆ మొబైల్ అనేది ఇచ్చామని ఒకటే ఏడుపు. ఇక్కడ చూడండి మా పాప బెలూన్ అనేది తన మట్టుకు అదే ఊదేవాళ్ళని ఎంత ట్రై చేస్తది. మొత్తం మళ్ళీ పడుకునే వరకు అలానే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ కొంచెం ఈవినింగ్ టైమ్ నైట్ టైం కాదు ఈవినింగు 6:00 అవుతుందనుకుంటా. 6 లేదా 7 అవుతుంది. ఇక్కడైతే స్వీట్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే డైలీ వీళ్ళకి ఏదో స్వీట్స్ ఇస్తారు కదా! అవైతే ఇచ్చేసి నేను కొంచెం భోజనం చేస్తానని అయితే తినేస్తున్నాను. తర్వాత వారు ఇంకా వేడిస్తే ఒక పాపకైతే మిక్చరీ, ఒక స్వీట్స్ ఇచ్చామనుకోండి వాళ్ళు చూసారనుకోండి సేమ్ బాక్స్ కావాలి. ఇక్కడైతే భోజనం అనేది వాళ్ళు ఊరుకునేటప్పుడు నేను వేగంగా చేసేవాళ్ళని చేస్తున్నాను. ఇక్కడ మా అమ్మ అనేది కొంచెం చాయ్ పెడుతుంది. కొంచెం అవి తమ్ముడికి వీడియో అనేది కొంచెం షూట్ చేయాలని అక్కడ సింక్‌లో చూడండి ఎన్ని పడున్నాయి. సింక్‌లో అయితే ఎక్కువ సామాన్లుంటే మా అమ్మ బయటే క్లీన్ చేస్తది. నేనైతే బయట అస్సలు క్లీన్ చేయలేనండి. సింక్‌లోనైనా కూర్చొని అయితే నా వల్ల కాదు. సింక్‌లో ఎన్ని సామాన్లున్నా సరే నేనే క్లీన్ చేసేవాళ్ళం. ఇక్కడ చూడండి మా ఫుడ్డు, వంట మొత్తం అక్కడేనే. అంటే కొంచెం రేకులా వేసుంటాము. అది గెస్ట్ రూమ్‌లా అంటే స్టోర్ రూమ్ లాగా అక్కడే మొత్తం ఫుడ్ అని తినేసి లోపలికైతే అసలేం తీసుకురాము పిల్లలతో అవ్వదని. వీళ్ళకి కూడా డోర్‌లనేది లాక్ చేసేస్తాం. ఇక్కడ చూడండి అక్కడ మా డోర్ దగ్గర మా పెద్ద పాప, ఇక్కడైతే మా చిన్న పాప. అస్సలు వాళ్ళు రారు. రమ్మన్నా కూడా మొబైల్ అనేది ఇంక మొబైల్ వాళ్ళకి రైమ్స్ అనేది ఏసి సైడ్ పెట్టున్నాను. అయినా రాదు. అక్కడికెళ్ళేసి నేను మా పెద్ద పాపకి ఇప్పుడు తెచ్చేసి మళ్ళీ నేనైతే మళ్ళీ డోర్స్ అనేది క్లోజ్ చేయాలి. వీళ్ళాడిన తర్వాత కొంచెం వీళ్ళకి భోజనం పెట్టేసి, మళ్ళీ పాలు ఇవన్నీ పెట్టేసి, అక్కడ వాళ్ళ బెడ్ ఉంది కదా! అది మొత్తం కూడా క్లీన్ చెయ్యాలి. అంటే బెడ్ షీట్స్ మొత్తం కూడా మార్చాలి డైలీ కూడా అయింది. మొత్తం మేము డైపర్స్ అనేది వేసిన అంటే ఉదయం మార్నింగ్ టైమ్ అప్పుడైతే నేను ఎక్కువగా డైపర్స్ అనేది అసలు వెయ్యను. ర్యాషెస్ అనేది వచ్చేస్తుందని. ఇంకా వీలు లేనప్పుడు ఇంకా ఎక్కువగా మోషన్స్ టైంలో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయని టైంలో నేను డైపర్స్ వేస్తాను కానీ నార్మల్‌గా అయితే నేను డైపర్స్ వేయను. అందుకే మార్నింగ్ మొత్తం టాయిలెట్ అన్నీ వెళ్ళేసి ఉంటారు కాబట్టి వెళ్ళినా వెళ్ళకపోయినా మొత్తం తీసి అయితే నేను మార్చుతాను. ఇల్లు చూడండి ఎలా చేస్తున్నారో. ఇక్కడికెళ్ళి మా పెద్ద పాప ఏం చేస్తుందని చూసేసరికి అక్కడైతే బైక్ ఎక్కి అది కూడా వెనుక వైపులెళ్ళి అయితే కూర్చుంటుంది. అసలు పడిపోతుందని భయం కూడా లేకుండా. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మీ.